మాట్లాడు. డిసెంబర్. డిసెంబర్, వెళ్ళిపోతున్నావు సరే, కానీ గాజా గాయంలా సలుపుతున్నావు. అందరిలా నా డిసెంబర్ నీకు అల్విదా చెప్పలేను. ముందు నాకో విషయం చెప్పు. డిసెంబర్ నెల ఏమైనా యుద్ధం ముగియబోతున్నదా? సమాధుల్లోంచి పిల్లల శవాలు ప్రాణాలు పోసుకుని అమ్మల ఒళ్ళో గారాలు పోతూ దూరిపోతారా? కనీసం పుస్తకాలు పట్టుకుని బడికి వెడతారా పిల్లలు? గాజా వీధుల్లో అడుక్కోకుండా దాతల బండ్ల వెనకాల భిక్షా పాత్రలతో పరిగెత్తకుండా పొయ్యి మీద అమ్మ కాల్చిన రొట్టె తింటారా? శిథిలాల్లో తెగిపడిన తమ వాళ్ల రక్తసిక్త దేహపు తునకలు కాకుండా కళకళలాడే సజీవమైన మనుషుల్ని చూస్తారా? చెప్పు డిసెంబర్. పిల్లలు ఆసుపత్రుల్లో ఒళ్ళంతా సూదులు గుచ్చినా కాలిపోయి బొబ్బలెక్కి విలవిల్లాడుతూ కాకుండా ఇంట్లో వెచ్చటి రజాయి కింద నొప్పి లేకుండా నిద్రపోతారా? పిల్లలు నిద్రలో బాంబుల శబ్దానికి కాకుండా కౌగలించుకున్న అమ్మల హృదయ స్పందన వింటూ లేస్తారా? పిల్లల ఆకాశంలో యుద్ధ విమానాలు కాకుండా చందమామలు నక్షత్రాలు మాత్రమే ఉంటాయా? పిల్లలు ప్రాణాలను కాపాడుకోవటం కోసం భయంతో ఏడుస్తూ కాకుండా పార్కులో ఆడుకోవటం కోసం నవ్వుతూ త్రుళ్ళుతూ పరిగెడతారా? పిల్లలు కొన ఊపిరితో శిథిలాల మధ్య కాకుండా నాన్న కౌగిట్లో భద్రంగా ఉంటారా? చెప్పు డిసెంబర్. గాజాలో పిల్లలు ఏడుస్తూ నీరసంగా ఆకలితో చిరిగిన బట్టలతో వలసలు పోకుండా తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉంటారా? చెప్పు డిసెంబర్. లోకమంతా కొత్త సంవత్సరపు శుభాకాంక్షల పండుగ చేసుకుంటున్న ఈ క్షణం గాజాలో ఎన్ని బాంబులు పేలాయో, ఎంతమంది ఊపిరిపోయిందో కదా. చెప్పు డిసెంబర్. గాజాలో ఏం చేయబోతావు? పాత హత్యలు, మారణ కాండలు, ఆకలి చావులు, బాంబుల వర్షాలు, వరదలు, వలసలు, దహించి పడేసే అగ్ని కీలలు, శవాల గుట్టల మధ్య శత్రువుల విజయోత్సవ ఉన్మాద నృత్యాలు, పాటలు, మరోపక్క పిల్లల కోసం తల్లులు, అమ్మల కోసం పిల్లలు వెతుకులాటలు, గొంతులు చిట్లే రోదనలు, వీధుల్లో వణుకుతున్న రక్తసిక్త దేహాలు, ఇవేమీ లేకుండా చెప్పు డిసెంబర్. అందమైన గాజాలో ఒక మామూలు వెచ్చని ఉదయాలని, చల్లని రాత్రులని, పూలు పూసి నవ్వే తోటలను, కేరింతలతో బడికి వెళ్లే పిల్లల వీధులని, సాయంత్రపు నమాజు అజాతో పులకరించిపోయే మస్జిద్ గల్లీలను, అమ్మల వంటలతో గమాయించిపోయే వంటిళ్లను. చెప్పు డిసెంబర్. మాట్లాడు డిసెంబర్. ఈ గాజాకి వాదా చేయగలవా? చెప్పు. నిశ్శబ్దంగా వెళ్ళిపోవటం కాదు, వాదా చేసి వెళ్ళు. గాయం గాయం అయిన శవాలు తిరిగే శ్మశాన గాజాను కాదు, అందమైన సజీవమైన మనుషులు పూలలా వికసించిన గాజాని, సౌందర్యభరితమైన గజల్ లాంటి గాజాని. మాట్లాడు డిసెంబర్. గాజా కోసం గీతాంజలి న్యూ ఇయర్ కవిత ఇది. రచయిత గురించి: డాక్టర్ భారతి, ఎంఎస్, వృత్తిరీత్యా మ్యారిటైల్ కౌన్సిలర్, సైకోథెరపిస్ట్. కలం పేరు గీతాంజలి. కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు, పలు నవలలు రాశారు. ఆమె నవల ఆమె అడవిని జయించింది ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ కోర్సులో పాఠ్యాంశంగా ఉంది. ఆమె రచనల్లో కొన్ని: పాలమూరు వలస చిత్రాలు కథానిక, పెహచాన్ ముస్లిం మహిళల ప్రత్యేక కథా సంకలనం, హస్బెండ్ స్టిచ్ స్త్రీల విషాద లైంగిక గాథలు మున్నగినవి ప్రముఖమైనవి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కవిత్వం మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలు, కవిత్వం కోసం వనజా తాతినేని యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. నమస్తే.